గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా महालक्ष्मी हरिदेवेरी क्षीराब्धि कन्या सौभाग्यदायिनी श्री अष्टलक्ष्मी पालिंचवम्मा विष्णु मनोहरि चंद्र सहोदरी श्री महालक्ष्मी हरिदेवेरी क्षीराब्धि कन्या सौभाग्यदायिनी श्री अष्टलक्ष्मी पालिंचवम्मा. जय जय श्री वरलक्ष्मी वैकुंठवासिनी श्री श्रीनिवासुनि हृदय निवासिनी श्री आदिलक्ष्मी वंदनमम्मा. जय जय श्री हरि हृदय निवासिनी सुरनर मुनीन्द्र वंदित जननी पंकजवासिनी मंजुल भाषिनी श्री महालक्ष्मी नमोस्तुते. శ్రీతులనుగాచే దయా తరంగిణి బంగారు పంటల భాగ్యమునొసగే శ్రీ సస్యలక్ష్మి కరుణించవమ్మా. జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సురనర మునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. ధైర్యలక్ష్మి వై శోభిల్యు జనని భయ నివారిణి అభయ ప్రదాయిని దైత్య నివారిణి ధర్మ పరాయణి శ్రీ వీరలక్ష్మి కృప చూపవమ్మా. జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సురనర మునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. సర్వ సౌభాగ్య
శ్రీ గజలక్ష్మి కమల నివాసిని అమృతమయమగు నీ వీక్షణతో మమ్మేలవమ్మ శ్రీ స్వర్గలక్ష్మి. జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సురనర మునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిణి శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. సంతానలక్ష్మిగా విలసిల్లు తల్లి ఈ జగమంతా నీమయమమ్మ సత్సంతాన సౌభాగ్యమొసగే సంతానలక్ష్మి మము బ్రోవవమ్మ. జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సురనర మునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిణి శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. విజయలక్ష్మిగా విశ్వమునేలే విశ్వాంతరంగిణి శ్రీహరిరాణి నీ కృప కలిగిన జన్మమి ధన్యం శ్రీ విజయలక్ష్మి దయ చూపవమ్మ. జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సురనర మునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిణి శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. వాణి సరస్వతి శ్రీగీర్వాణి విజ్ఞానదాయిని వీణాపాణి సంగీత సాహిత్య సారము నీవే విద్యాలక్ష్మి శరణం శరణం. జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సురనర మునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిణి శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. సిరి సంపదలతో భక్తుల బ్రోచే శ్రీ ధనలక్ష్మి ఐశ్వర్యదాయిని మనసున నిన్నే నమ్మితి మమ్మ శ్రీ కనకలక్ష్మి కరుణించవమ్మ. జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సురనర మునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిణి శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. శుక్రవారమున తొలి సంధ్య వేళ నిన్ను కొలుచువారల బ్రోచెదవమ్మ సకల సంపదల సౌభాగ్యములను ప్రసాదించు మా సౌభాగ్యలక్ష్మి. జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సురనర మునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిణి శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. అష్ట కష్టములు బాపే తల్లి అష్టైశ్వర్యములొసగే తల్లి అష్ట రూపముల అలరే తల్లి శ్రీ అష్టలక్ష్మి మా పాహి పాహి. జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సురనర మునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిణి శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సురనర మునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిణి శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే.
సరి 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 గమ పదని సా బంగారు పంటల సౌభాగ్యమొసగి క్షామమును బాపే కళ్యాణి నీవే పాడి పంటల సిరులను సగి జగతిని బ్రోచే అమ్మవు నీవే నీ పాద సుమముల పూజింతుమమ్మ నీ కరుణ కురిపించి రాశిలో కొలువైన తల్లి మా పూజ గై కొని కరుణించవమ్మా మా ధాన్య రాశిలో కొలువైన తల్లి మా పూజ గై కొని కరుణించవమ్మా హిమము కన్నా చల్లనైన నీ శుభ విష్ణు హృదయేశ్వరి శ్రీకరి భక్త జన పాలిని దివ్య వరదాయిని సస్యలక్ష్మీ నమో శ్రీధైర్య లక్ష్మి దయగనుమా మా విన్నపాలు వినవమ్మా మమ్మీలు తల్లి నీవమ్మా శ్రీ వీరలక్ష్మి మా పాహి శ్రీ మహాలక్ష్మి మా పాహి శ్రీధైర్య లక్ష్మి మా పాహి ఓ శ్రీధైర్య లక్ష్మి దయగనుమా మా విన్నపాలు వినవమ్మా మమ్మీలు తల్లి నీవమ్మా శ్రీ వీరలక్ష్మి మా పాహి శ్రీ మహాలక్ష్మి మా పాహి శ్రీధైర్య లక్ష్మి మా పాహి ఈ జగమంతా పదలిన్ను తల్లి ధైర్యమొసగి మమ్మాదరించు మా తల్లి నీ శుభ వీక్షణ తోడు నిలిచిన చాలులే బ్రతుకు పండుగై తరించేను తల్లి శ్రీలక్ష్మి జయలక్ష్మి పాహి శ్రీధైర్య లక్ష్మి దయగనుమా మా విన్నపాలు వినవమ్మా మమ్మీలు తల్లి నీవమ్మా శ్రీ వీరలక్ష్మి మా పాహి శ్రీ మహాలక్ష్మి మా పాహి శ్రీధైర్య లక్ష్మి మా పాహి
ధైర్యము లేని జన్మమి వ్యర్థము తల్లి, నీ కృప కలిగిన ధైర్యమలరును అమ్మా. శ్రీలక్ష్మీ వరలక్ష్మీ పాహి. శ్రీ ధైర్యలక్ష్మి దయగనుమా, మా విన్నపాలు వినవమ్మా, మమ్మేలు తల్లి నీవమ్మా. శ్రీ వీరలక్ష్మి మా పాహి. శ్రీ మహాలక్ష్మి మా పాహి. శ్రీ ధైర్యలక్ష్మి మా పాహి. సాహస గాథలు నీ మయమేలి తల్లి, నీ దయ కలిగిన సాహసమలరును తల్లి. భయములు బాపి అభయములు సగి తల్లి, నీ మృదు పదముల నమ్మితి మమ్మ లక్ష్మి. శ్రీలక్ష్మీ శుభలక్ష్మీ పాహి. శ్రీ ధైర్యలక్ష్మి దయగనుమా, మా విన్నపాలు వినవమ్మా, మమ్మేలు తల్లి నీవమ్మా. శ్రీ వీరలక్ష్మి మా పాహి. శ్రీ మహాలక్ష్మి మా పాహి. శ్రీ ధైర్యలక్ష్మి మా పాహి. శ్రీ ధైర్యలక్ష్మి దయగనుమా, మా విన్నపాలు వినవమ్మా, మమ్మేలు తల్లి నీవమ్మా. శ్రీ వీరలక్ష్మి మా పాహి. శ్రీ మహాలక్ష్మి మా పాహి. శ్రీ ధైర్యలక్ష్మి 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 మా పాహి. ఏ రీతి పొగడెదనమ్మా నీ మహిమ గజలక్ష్మి, నీకు సాటి వేరెవరమ్మా మా తల్లి క్షీరాబ్ది కన్యా. నీ పదమే పూజిల్చేము, ఏ రీతి పొగడెదనమ్మా నీ మహిమ గజలక్ష్మి, నీకు సాటి వేరెవరమ్మా మా తల్లి క్షీరాబ్ది కన్యా. పాలకడలి పుత్రిక నీవై ఆది విష్ణు సరసన చేరి, శరణమన్న సురగణములను ఆదరించి గాచిన తల్లి బ్రోవవమ్మా శ్రీ గజలక్ష్మి. ఏ రీతి పొగడెదనమ్మా నీ మహిమ గజలక్ష్మి. నీదు మహిమ వర్ణించంగా సకల సురలకే సాధ్యం కాదుగా,
ఏ రీతి పొగడెదనమ్మ నీ మహిమ గజలక్ష్మి నీకు సాటి వేరెవరమ్మ మా తల్లి క్షీరాబ్ది కన్యా ఏ రీతి పొగడెదనమ్మ నీ మహిమ గజలక్ష్మి. लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्थकटाक्षलब्धविभव ब्रह्मेन्द्र गङ्गाधरा त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां वन्दे मुकुन्दप्रिया आदिलक्ष्मी श्रीहरि देवेरी अरविन्दानन सौन्दर्यलहरी अरविन्दानन सौन्दर्यलहरी आदियो अन्तमो नीवे देवी इंद्रविनुत सिरि चंद्र सहोदरी क्षीराब्दि मथना जात श्रीकरी इंद्रविनुत सिरि चंद्र सहोदरी क्षीराब्दि मथना जात श्रीकरी सुवर्ण मणिमय विभूषणधरी सकल लोक श्रितवारा भयकरी आदियो अंतमो नीवे देवी
లక్ష్మీ లజ్జే మహావిద్యే శ్రద్ధే పుష్టి స్వధే ధ్రువే మహారాత్రి మహామాయే నారాయణీ నమోస్తుతే నారాయణి నమోస్తుతే పాహి పాహి శ్రీ విద్యాలక్ష్మి పాహి పాహి శ్రీ విద్యాలక్ష్మి పాహి పాహి శ్రీ అక్షరలక్ష్మి పలుకులమ్మ సిరిదేవి లక్ష్మి ప్రణవరూపిణి శ్రీ మహాలక్ష్మి పాహి పాహి శ్రీ విద్యాలక్ష్మి. Oh, my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా.
అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళెచ్చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తొదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహం కొందరు మా గురువరులు మమ్మల్ని మాత్రం ఈ కాలానికి విసిరేసి దేవునికి కాపలాగా వెళ్ళారు వాళ్ళు. అదే దారిలో కొందరు మా మిత్రులు కూడా అంతకు ముందు వారు కనిపించినప్పుడల్లా టీ కప్పు మా చేతులకు బోడీలు వేసేది వారితో పాటు ఉండాలని. మా దుఃఖాన్ని నూనెగా పోసి మా గుండె దీపం జ్ఞాపకాలు మరి విద్యార్థుల్లో చేసినటువంటి అల్లరి పనులు మరి జ్ఞాపకాలు ఎప్పుడు పిల్లగాలిలా తలదూవి వెళ్ళేటివి మాకు. ఈ విధంగా మరొక్కసారి మా గురువర్యులను మరి మాతో కలిసి ఆటపాటలతో అల్లరి పనులతో ఉన్నటువంటి విద్యార్థులను స్వర్గస్థులైన వారిని స్మరించుకుంటూ ముందుగా 2 నిమిషాల వరకు మౌనం పాటించి సంతాపం ప్రకటిద్దామని సభ ఉద్దేశం అని తెలుపుతూ 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. ఒక ఉపాధ్యాయులను మాత్రమే పిలుచుకొని ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆనాటి కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకుంటున్నామంటే అది కేవలం ఒక గురువర్యులకు మాత్రమే దక్కిందని భావిస్తూ ఆ గురువు స్థానంలో మమ్మల్ని కూడా ఇప్పుడు గురువర్యుల స్థానంలో ఉంచినందుకు మా గురువర్యులందరికీ పాదాభివందనం చేస్తూ వారికి సదా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మేము కూడా అప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజరిక దేశం ఓమన్ అనే దేశం లోపల అక్కడ ఉన్నటువంటి రాజు సుపీరియర్ అతను ఎక్కడికి వెళ్ళే అవకాశం కూడా ఇవ్వరు. కానీ ఆ ఓమన్ అనే రాజు మన రాష్ట్రపతి ఓమన్ దేశానికి అక్కడ ఉన్నటువంటి రాజధాని మస్కట్కు వెళ్ళినప్పుడు విమానం వచ్చి ల్యాండ్ అయిన సందర్భం లోపల అక్కడ వేరే రాజు వాళ్ళ యొక్క ప్రతినిధులు ఎవరైనా వెళ్ళి వారికి స్వాగతం పలకాలి యాక్చువల్గా ప్రొఫెసర్ రూల్ ప్రకారం. కానీ ఆ రాజు అక్కడికి వెళ్ళి సాదరంగా అతన్ని
స్వాగతం పలికి విమానం పైన కొట్టి వెళ్ళి మెట్లపై నుండి స్వాగతం పలికి కిందికి తీసుకొని వచ్చాడు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి కార్ డ్రైవర్ని పక్కకు తీసి మీరు వేరే కార్లో రండి, నేను మాత్రమే ఈ కార్ని డ్రైవ్ చేసుకుంటూ పోతాను. అందరూ ఆశ్చర్యపోయారు. ఏమైంది? ఒక రాజు ఉండి ఇప్పటివరకు ఎప్పుడు చేయనటువంటి వ్యక్తి, ఒక రాజు ఉండి కూడా మన రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారిని ఈ విధంగా తీసుకొని వస్తున్నారు, ఏంటి కారణము ఏంటి అని చెప్పేసి మీడియా లోపల మొత్తం చర్చ స్టార్ట్ అయింది. అక్కడ ఉన్నటువంటి ఒక నేషనల్ మీడియా అడిగింది, రాజుగారు ఎందుకు మీరు ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళాలి కదా, మీరు ఎందుకు వెళ్ళారు అంటే, నన్ను ఉంచడానికి ప్రయత్నించినటువంటి శాయశక్తులకు కృషి చేసినటువంటి నా ఉపాధ్యాయులకు ఎప్పుడు నేను రుణపడి ఉంటానని మరొకసారి సభాముఖంగా వివరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని రాజర్. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అదేవిధంగా విద్యాబుద్ధులు నేర్పిన గురువులందరికీ పాలాభివందనం చేస్తూ, మరి మా తోటి సహచర మిత్రులు మరి 23 సంవత్సరాల తర్వాత ఈరోజు ఇంతమంది కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అప్పట్లో ఏ సెక్షన్ బి సెక్షన్ అని రెండు ఉన్నాయి కాబట్టి మేము బి సెక్షన్లో ఉండేవాళ్ళము. మరి మాకు కొంతమంది ఏ సెక్షన్ మిత్రులు కొంతమంది మాత్రమే తెలుసు, అయినప్పటికీ ఈరోజు అందరినీ తెలుసుకునే అవకాశం వచ్చింది. అదేవిధంగా కొంతమంది మిత్రులు ఈరోజు మాలో లేకపోవడం చాలా బాధాకరము. అదేవిధంగా మాకు విద్య నేర్పిన గురువులు కూడా ఈరోజు కొంతమంది మా దగ్గర మాకు ఈ యొక్క కార్యక్రమంలో లేకపోవడం బాధాకరం. అయినప్పటికీ ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా గత వారం రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నడవడానికి కొనసాగడానికి ఎవరైతే ప్రయత్నం చేసిండో వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా యొక్క గురుదేవుల గురించి ఎంత చెప్పినా తక్కువే. దాదాపు ఈ గండేడు బాయ్స్ హై స్కూల్లో చదివిన విద్యార్థులు అన్ని బ్యాచ్లో తీసుకుంటే మా బ్యాచ్లోనే ఎక్కువ మంది విద్యార్థులు, అదేవిధంగా మా బ్యాచ్లోనే ఎక్కువ మంది స్థిరపడిన విద్యార్థులు, అంటే ఉద్యోగులుగా చాలామంది కూడా మరి స్థిరపడినరు. కాబట్టి మా యొక్క గురువులకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను గురువుల పైన ఒక పాటతోటి, ఓ గురుదేవా మిము మా గురు బ్రహ్మ వందనాలులే, ఓ గురుదేవా మిము మరువములే, మా గురు బ్రహ్మ వందనాలులే, విద్యా బుద్ధులు చెప్పి బాట చూపిన, మంచి చెడులు విప్పి చెప్పి దారి చూపిన, బడిగుడిలో వెలిసిన ఓ దేవదేవుడా, మా తలరాతను రాసే ఆచార్యుడా, ఓ గురుదేవా మిము మరువములే, మా గురు బ్రహ్మ వందనాలులే, ఓనమాలు నేర్పిన ఆది గురువు మీరే, అక్షరాలు నేర్పిన మా దేవుడు మీరే, ఓనమాలు నేర్పిన ఆది గురువు మీరే, అక్షరాలు నేర్పిన మా దేవుడు మీరే, మా భవితకు మీరేగా గురు బ్రహ్మలు, నిన్ను మేము వేడుకోగా గురు విష్ణువు, దేవుడిలా పూజించే గురుదేవో, మా బ్రతుకును మార్చిన మహేశ్వరుడవో, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర, ఓ గురుదేవా మిము మరువములే, మా గురు బ్రహ్మ వందనాలులే, అమ్మలోని ప్రేమను మాకు పంచగా, నాన్నలోని బాధ్యతను చూపినారుగా, అమ్మలోని ప్రేమను మాకు పంచగా, నాన్నలోని బాధ్యతను చూపినారుగా, ఎదిగినా ఒదిగి ఉండే గుణాలను నేర్పి, ఎదిగినా ఒదిగి ఉండే గుణాలను నేర్పి, రేపటి మా భవితను అందంగా తీర్చిదిద్ది, కన్నవారి కలలే సాకారం చేయగా, కన్నవారి కలలే సాకారం చేయగా, శిలలను శిల్పాలుగా మార్చినారయా, భావితరం మా బతుకుల పునాదులే మీరయా, ఓ గురుదేవా మిము మరువములే,
మా గురు బ్రహ్మ వందనాలులే ఓ గురుదేవా మిము మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే. ధన్యవాదాలు సార్. చాలా సంతోషం. నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారందరికీ స్వాగతం. అదేవిధంగా మా గురువర్యులందరికీ కూడా పాదాభివందనం. మేము ఈ స్థితిలో ఉండడానికి గల కారణమైనటువంటి మా గురువులకు మేము ఎప్పటికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉంటాము. అదేవిధంగా ప్రతిరోజు బాగా మాట్లాడుతూ ఉంటాం, కానీ ఇలాంటి కార్యక్రమాల్లో మాట్లాడాలంటే కొంచెం భయంగా వేస్తుంది. ఎందుకంటే ఎంతకైనా మాకు చదువు చెప్పినటువంటి గురువులు, అదేవిధంగా ఒక్కొక్కరిని తలుచుకుంటుంటే ఒక్కొక్క పాత జ్ఞాపకాలన్నీ కూడా గుర్తుకు వస్తుంటాయి. మరి మేము చేసినటువంటి ఆ యొక్క అల్లరి పనులు అల్లరి పనులు, చిల్లర చేష్టలు అవన్నీ కూడా ఈ యొక్క ప్రాంగణంలో మనకు కనిపిస్తూ ఉంటాయి, గుర్తు వస్తూ ఉంటాయి. అలా రోడ్డు పైన వెళ్తున్నప్పుడు కానీ చిన్నప్పటి నుంచి మేము చేసినటువంటి యొక్క పద్ధతులు కానీ, అదేవిధంగా మాకు ఇక్కడ ఉన్నటువంటి గురువులకు మరి ఒక్కొక్క అంటే అక్కడ అంధకారాన్ని అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని నింపినటువంటి మా గురువులు అని అన్నాము. అంటే గురువు అంటే అజ్ఞానం పోయి మరి విజ్ఞానం నింపినటువంటి మేము ఈ స్థాయిలో ఉండడానికి, అంటే ఈ స్టేజ్లో ఉండడానికి గల కారణం ఏంటంటే మా గురువు గారు. చెప్పాలంటే నాకు మాట రావట్లేదు, లాస్ట్ వరకు చెప్తాను. ఒక్కొక్కరు వచ్చి వారి యొక్క అనుభవాలు. మరి అహం సంస్కృత అధ్యాపక ఎస్ఆర్ కళాశాలాయాం అహం సంస్కృత రూపేణ ఉపన్యాసక రూపేణ కార్యం కరోమి. భాగ్యనగరం హైదరాబాద్ కుషాయిగూడ నివాసిని అస్మి. అహం సంస్కృతైన సంభాషణం కరోమి. నేను సంస్కృత లెక్చరర్ కాబట్టి సంస్కృతంలోనే మాట్లాడతాను, అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి. మమ నామ రమణ. అహం అత్ర జిల్లా పరిషత్ పాఠశాలాయాం దశమ కక్ష 2001 2001 సంవత్సర దినాంకే అహం అత్ర విద్యాభ్యాసం కృతవాన్. ఏదాని సర్వాణి మమ గురువాः ప్రణమామి. ధన్యవాదాన్. ఇదాनीं अस्माकं పాలమూరు శ్రీనివాస్ ఆగచ్చతి. సభాయ నమః. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గురువులందరికీ, నాతోటి విద్యార్థులందరికీ నా నమస్సుమాంజలు. నా పేరు పాలమూరు శ్రీనివాస్, ఆసేడిపల్లి గ్రామ వాస్తవ్యుల్ని. ప్రస్తుతం నేను సైకాలజీ లెక్చరర్గా వికాస్ డిఎడ్ కళాశాల శిక్షణ కళాశాలలో గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను. గైడెన్స్, కెరీర్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ను అందరికీ అందిస్తూ ప్రస్తుతం శిక్షణ కళాశాలలో సీనియర్ ఫ్యాకల్టీగా అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. నా క్వాలిఫికేషన్ వచ్చేసి 8 పీజీలు చేశాను. ప్రస్తుతం కూడా చదువుతూ ఉన్నాను. ఎందుకంటే ఎంత చదివినా కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆ మధురానుభూతిని నేను పొందాను. కాబట్టి నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు చదువుతూనే ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఏదో ఒక కోర్సును చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాను. అదేవిధంగా అనేక మొయినాబాద్, గండిపేట్, రాజేంద్ర నగర్ పాఠశాలల్లో, సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మోటివేషనల్ స్పీకర్గా కూడా అప్పుడప్పుడు వెళ్తూ పిల్లల్ని ఉత్తేజపరుస్తూ నా వంతు బాధ్యతగా సమాజంలో ఒక మంచి మార్పును తీసుకురావాలని, విద్యే మన అంధకారాన్ని తొలగించి ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దడం కోసం, సమాజంలో ఒక మంచి వ్యక్తిగా పేరు ప్రతిష్టలు సంపాదించాలి అంటే ఒక విద్య వల్లనే సాధ్యమవుతుందని, ధనం కన్నా విద్య చాలా ఉత్తమమైందని భావిస్తూ ఈ విద్యా బోధనలో నేను స్థిరపడుతూ ఇలానే కొనసాగుతూ ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా మంచిగా మీ పిల్లల్ని, మీరు కూడా ఎవరైనా తెలియని విద్యార్థులు ఎవరైనా ఉన్నా వాళ్ళని పాఠశాలలో చేర్పించి విద్యాబుద్ధులు నేర్పించి, మీరు కూడా మన గురువులాగా మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలంటే మనం కూడా ఒక సమాజంలో మంచి వ్యక్తులుగా ఉండాలని భావిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వారిని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు మాధవి, జంగంరెడ్డిపల్లి. ప్రజెంట్ నేను మేడ్చల్లో ఉంటున్నాను. నేను స్కూల్, జూనియర్ కాలేజ్ అండ్ డిగ్రీ కాలేజ్, బేడ్ కాలేజ్లలో పనిచేస్తాను. ఇప్పుడు ప్రజెంట్గా చిన్న పాప ఉంది, ఖాళీగా ఉంటున్నాను. థ్యాంక్ యూ. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. విద్యార్థులకు అందరికీ
నా పేరు అరుణమ్మ, మాది ఆసిడ్పల్లె. నేను చేసే వృత్తి హెచ్డబ్ల్యూ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా చేస్తున్నాను, ఎల్బీ నగర్లో చేస్తున్నాను. ఇంకొకటి, నేను ఒక్కసారి ఫస్ట్ అపాయింట్ అయినప్పుడు శంషాబాద్ అన్నట్లు, శంషాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ గోపాల్ సార్ హై స్కూల్లో హెచ్ఎం సార్ మర్చిపోవచ్చు కానీ నాకు గుర్తున్నాయి కొన్ని. అయితే ఫస్ట్ టైం వెళ్ళాను, వెళ్తే అక్కడ ఎవరో అనుకుంటా, కానీ కాకపోతే మన సార్ ఉన్నాడు. అయితే ఎక్కడ చదువుకున్న అమ్మాయి, ఏ ఊరు, అన్ని డీటెయిల్స్ అడిగిండు, చెప్పిండు. అలా స్టాఫ్ని పిలిచి నా శిష్యురాలు అని చాలా గొప్పగా చెప్పుకున్నాడు. నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఇప్పటికీ నా ప్రజెంట్ సార్ ఎక్కడనే రిటైర్డ్ అయ్యిండు, అయినా కూడా ఆ స్కూల్లో గురువులు ఎక్కడ కనిపించినా గోపాల్ సారు శిష్యురాలే అంటారు. నాకు ఇప్పటికైనా అందరూ. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ తర్వాత నమస్కారాలు. నాతోటి వచ్చిన విద్యార్థులందరికీ హాయ్. నా పేరు సునీత, మాది రెడ్డిపల్లి. నేను స్కూల్లో వర్క్ చేశాను, ప్రజెంట్గా ఖాళీ ఉంటున్నాను. మాది మక్తల్ గ్రామం, మక్తల్ సార్. అలాగే నాతోటి వచ్చిన మిత్రులందరికీ శుభాకాంక్షలు. నా పేరు కృష్ణయ్య, నాది పగడాల విలేజ్. అప్పుడు నేను ఏ సెక్షన్లో ఉంటే నేను కానిస్టేబుల్గా పనిచేస్తున్నా. 2009లో సెలెక్ట్ అయినా. అయితే మన బ్యాచ్లో చాలా మిత్రులు కూడా మన గురువుల యొక్క ఆశీర్వాదాలు పొంది అందరూ దాదాపు సెటిల్ అయ్యారు. అలాగే మన ఏ వృత్తిలో ఉన్నా మన కుటుంబము, మన ఆరోగ్యం కూడా చాలా ముఖ్యము. మన వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూ మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని కోరుకుంటూ